హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనిల్ నంద. మొత్తానికైతే కల్కి 2898 ఏడి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇది ఎలా ఉందంటే బొబ్బొబ్బొబ్బో భలే ఉంది. ర్యాంపేజ్ ఇంకంతే, ఇంకా ఇంకా వేరే లెవెల్లో ఉంది. మొత్తం చాలా డీప్గా మాట్లాడుకుందాం దీనికోసం. ఏంటంటే మొత్తానికి ఇప్పుడు కల్కి 2898 ఏడీలో చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం చాలా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడులానే మనం సలార్ ట్రైలర్ చూసినట్టే ఈ ట్రైలర్ కూడా ప్రభాస్ గారిని కొద్దిగా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒకటి. ఏంటంటే ఫస్ట్లీ స్టార్టింగ్ కాశీని చూపిస్తారు. అంటే మనకి ఫ్యూచర్లో కాశీ ఒక్కటే సిటీ ఉంటుందంట. ఆ రేంజ్లో చూపించాడు నాగార్జున మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఏంటి ఆ పాత్రలు కలికి అవ్వరు అసలు. ఇంకా ప్రభాస్ గారు భైరవ రోల్ ఏంటి, దీపికా పడుకొని ఇందులో కల్కిని కంటుంది, అంటే కల్కికి జన్మ ఇస్తుంది అన్న ఒక అయితే అర్థమవుతుంది. బట్ ఇంకేంది, మనకి చాలా చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. నిజంగా చెప్పాలంటే బబ్బో వేరే లెవెల్ ఉంది. నా ట్రైలర్ మాత్రం బీజిఎం ఏంటి, సౌండ్ ఏంటి, కాస్త డబ్బింగ్ కొద్దిగా వీక్ అయింది ఏమనిపిస్తుంది. అప్పో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎలిన్లో ఉన్నాడు ఆయన. నార్మల్గా చాలా వండర్ఫుల్గా ఉందబ్బా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో ఉంటుందని. కాస్త బీజిఎం నాకు అంతగా అనిపించలేదు, కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. కానీ ఏంటి భయ్యా రోబోట్స్ ఏంటి, అబ్బో ఫ్యూచర్ పాస్ట్ మొత్తం మిక్సింగ్ కొట్టడంగా. ఇంక క్రెడిట్ కోస్ట్ మొత్తం నాగార్జున కండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి థాట్ రావడం చాలా అసలు నథింగ్. థాట్ అనేది చాలా అందరికీ రాదేమో. అలాంటి థాట్ వచ్చి దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా టూ గుడ్. ప్రొడ్యూసర్స్ని అందరినీ హ్యాట్స్ ఆఫ్ నాగార్జున. ఇంకా స్టార్టింగ్ కాశీనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. కాశీనగర్ చివరి సిటీ అంట ఫ్యూచర్లో. దట్ ఏమవుతుందంటే మనకి మహాభారతంలో మిక్స్ చేస్తూ అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. అశ్వత్థామ ఒకరి కోసం వెయిట్ చేస్తుంది, అతనే కల్కి. అతని కోసం వెయిట్ చేస్తుంది. అతని కల్కి ఎవరు కడుపులో ఉన్నాడంటే ఇక్కడ దీపికా పడుకొని ఇక్కడ జన్మ అవ్వబోతుంది. కాబట్టి దీపికా పడుకొని రక్షించే బాధ్యత అశ్వత్థామ. ఓకేనా? ఇంతవరకు ఓకే. మనకి ఇక్కడ భైరవ అనేది ఒక బాంటీ అంటారు. అంటే ఈయన నార్మల్గా యూనిట్స్కి కోసం ఆయనకి ఏంటి కాంప్లెక్స్ వెళ్ళాలనే కోరికతో ఈయన బాంటీ అంటారు. యూనిట్స్ సంపాదించడానికి ఈయన స్టార్ట్ చేస్తారు. అయితే అందులో ఒక బాంటీ వస్తుంది. ఏంటి? దీపికా పట్టుకోమని. అయితే ఉప్పు వేసుకుంటాడు. ఉప్పు వేసుకున్నాక అంత ఈజీ కాదేమో అని అన్నట్టు దట్టు అశ్వత్థామకి కల్కికి అక్కడ ఫైట్ స్టార్ట్ అవబోతుంది అనేది మాత్రం. అశ్వత్థామ ఏంటి, కల్కి కూడా చాలా ఫ్యూచర్స్ పవర్ ఉన్నాయి. ఇది మన భైరవకి చాలా ఫ్యూచర్స్ పవర్ ఉన్నాయి. మరి అశ్వత్థామ అయితే తెలిసిందే కదా, ఆయన మించిన పవర్స్ ఏమి ఉంటాయని మనం అనుకోలేదు. అప్పటికంటే చాలా బలంగా ఉన్నాడు ఇప్పుడు అశ్వత్థామ. కాబట్టి ఏంటి ఇద్దరు ఫైట్ ఎలా ఉంటుంది అనేది నేను లిటరల్లీ చాలా గూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే ఊహించుకుంటుంటే జస్ట్. సో చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. దట్టు ఆ వరల్డ్ ఏంటైతే ఉన్నదో అది చిన్న వరల్డ్ అయితే కాదు, చాలా పెద్ద వరల్డ్. నార్మల్గా ఇది 1 పార్ట్లో అయితే అయ్యేది కాదు. ఐ థింక్ 3 పార్ట్స్ మేబీ ఉండొచ్చు. ఎక్కడికి మరి ఎండ్ చేస్తారనేది మనకు తెలియదు. కానీ లాస్ట్లో వచ్చే కమల్ హాసన్ గారు వాయిస్తో ఒకటి వచ్చేం చేస్తాను. నిజంగా ఏలియన్లో ఉన్నాడు ఆయన. ఏంటి అస్సలు ఏం ప్లాన్ చేస్తావు నాగేశ్వరి, ఏంటి చేస్తున్నావు అసలు అర్థం కావట్లేదు. గూస్ బాంబ్స్ అబ్బా, నిజంగా చెప్తున్నాను. ట్రైలర్ మాత్రం ఇంకా చూడాలి. ఇంకా నేనైతే 27కి ఈగర్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా ఇండియాకి నిజంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, బిగ్గెస్ట్ కలెక్షన్ కూడా అవుతుంది. మ్యాక్సిమం దంగల్లో కూడా దాటే అవకాశం ఉందేమో. బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తుందేమో. ఇంకా చూడాలి. ఇంకా మరి నాకైతే మాత్రం చాలా అంటే బాగా నచ్చింది నిజంగా. ఇంకొక బ్రేక్ డౌన్ వీడియో అయితే మనం చేద్దాం పూర్తిగా. మన విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి అబ్బా, నిజంగా చెప్పిన విఎఫ్ఎక్స్ లిటరల్లీ చాలా బాగున్నాయి. మరి చూడాలి ఇంకా ఎంతవరకు అయితే ఏమైతే అవుతుందో అది చూద్దాం. దట్టు మీకెలా నచ్చింది ట్రైలర్ అది కూడా కొద్దిగా మీరు కింద కామెంట్ చేయండి. మన వీడియోని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 27th జూన్ రెడీ. మీరు రెడీయా?